రైల్వే ప్రయాణికులకు సేవలను మరింత సులభతరం చేసేలా రైల్వే శాఖ సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే వందే భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా టికెట్ రిజర్వేషన్ విధానంలోనూ కీలక మార్పులు తెస్తోంది. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే ప్రయాణికుల చార్టును సిద్ధం చేయనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల కంటే ముందు బయలుదేరే రైళ్లకు చార్టును ముందు రోజు రాత్రి 9 గంటలకే విడుదల చేస్తారు. ఇది అమల్లోకి వస్తే వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికుల్లో ఆందోళన తగ్గుతుంది. టికెట్ స్టేటస్పై ఇప్పటికన్నా ఇంకా ముందుగా అప్డేట్ రావడంతో మారుమూల ప్రాంతాల నుంచి, ప్రధాన నగరాల్లోని శివారు ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్లకు చేరుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరింత ఎక్కువ సమయం దక్కుతుంది. ముందస్తు చార్ట్ల తయారీతో పాటు 2025 డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRSను తీసుకొస్తోంది రైల్వే శాఖ. PRS అమల్లోకి వస్తే ఒక్క నిమిషంలోనే 1.5 లక్షలకు పైగా టికెట్లు బుకింగ్ చేసే సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇది నిమిషానికి 32,000 టికెట్లుగా ఉంది. కొత్త వ్యవస్థలో బుకింగ్ సామర్థ్యం దాదాపు 5 రెట్లు పెరుగుతుంది. అలాగే టికెట్ ఎంక్వైరీ వ్యవస్థ మరింతగా మెరుగుపడనుంది. ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పైగా పెరగనుండటంతో లక్షలాది మంది ప్రయాణికులకు రియల్ టైం బుకింగ్ సమాచారం పొందే అవకాశం ఉంది. జూలై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్లకు ఆధార్ ఆథెంటికేషన్ అమలు చేయనుంది. టికెట్ల బుకింగ్లో అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనను రైల్వే శాఖ తీసుకొచ్చింది. జూలై నెలాఖరు నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ OTPని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.